ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని కొందనాలు. ఉదయకాల సమయంలో మీరు మూడు సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. దైవ మర్మముల ద్వారా మందరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థించి వేడుచున్నాం. అలాగే ఏప్రిల్ మాసం అంతటి మనం కాపాడినారు, స్తోత్రములు. ఈ యొక్క ఏప్రిల్ 30వ తేదీ నాడు ఈ చివరి దినం మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏప్రిల్ 30. నీకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 17వ వచనంలోనున్న మరి యొక్క ఆటంకమును చూడుడి. ప్రధాన యాజకులను అతనితో కూడున్న వారందరూ అనగా సద్దుకైలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో నుంచిరి. అపోస్తులను బెదిరించుటలో సభ నెగ్గినది. ఆ తరువాత వారిని శిక్షించుటకు చెరసాలో నుంచిరి. మనను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములు చేయడు. అయితే ఈ విషయములలో అద్భుతము చేశాను. వారు విధేయులైనందున వారి విషయము ఆయన పూచి తీసుకొని ఆటంకం వెంటనే జయించెను. అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలు నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. చైనా దేశం నుండి మిషనరీలు తరిమివేయబడుచున్న సమయంలో ఇండియాలోని కొందరు మిషన్లు అప్పటి వైస్రాయల్ లార్డ్ సాల్స్బర్గ్కి మనవి చేయుచు చైనాలోని మిషన్ను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించిరి. ఆయన ఇచ్చిన జవాబు ఉన్నది ఉన్నట్లుగా నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ చోటున్న మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించెను. వారు యేసుక్రీస్తు యొక్క ప్రభు సువార్తను బోధించుటకు పంపబడిన వారని ఉత్తరమిచ్చిరి. అందుకతడు, యేసుక్రీస్తు ప్రభువే ఆ మిషన్ను నచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యం ఏమి చేయగలదని ఉత్తరమిచ్చెను. అతడు రక్షణ ఎరగని వ్యక్తి. మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు, ప్రభువుపైనే ఆధారపడవలెను. మన భద్రతకై ఏ దేశము పైన కానీ వారిచ్చు వాగ్దానములు అభయములపైన కానీ ఆధారపడరాదు. వారు తప్పిపోయేదరు. దేవుని విశ్వాసం పైన మన నమ్మిక కలదు. కాబట్టి విపత్తులు సంభవించిన సమయంలో మన సొంత వారిని రక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులు ఉపయోగించునని నా నమ్మిక. ఆయన విశ్వాసత పట్ల మనకు నమ్మిక ఉండవలెను. ఆది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగిరి. అటి కృప దేవుడు మనకు అనుగ్రహింపచేయునుగాక. నీ వ్యక్తిగత, నీ కుటుంబ, సంఘ జీవితాలలో నీకు విరోధంగా రూపం ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు మన పక్షము ఉండగా ఏ కుక్క తన తోక ఆడించనీయదు. ప్రభువే నీకు అన్నిటిపై విజయమిచ్చి నీకు విరోధంగా రూపించి ప్రతి ఆయుధమును అణిచివేయబట్టుకు ప్రభు సహాయకుడై నీ జీవితం నిత్య విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.